హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇన్ని రోజు నుంచి స్టోరీ పెట్టాలంటే కొంచెం భయంతో పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి డైలీ పెడతాను. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాము. స్టోరీ నేమ్ వచ్చి సాంబి కథ, ఎపిసోడ్ 9. భూమి, నువ్వు పాపను పడుకోబెట్టు. భూమి పాపను సోఫాలో పడుకోబెడుతుంది. జాను ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి మూర్తి పక్కన కూర్చొని సైడ్ హగిస్తుంది. నానా, మీరు ఎప్పుడు వచ్చారు? మీరు వంటగదిలో ఉన్నప్పుడు. మీరు మాట్లాడేది అయిపోతే భోజనానికి వెళ్దాము. అమ్మా, నేను పాప దగ్గర ఉంటాను. మీరు వెళ్ళి భోజనం చేయండి. భూమి, నువ్వు పద, పాప లేస్తుంది. మూర్తి గారు కూడా లేచి పద భూమి వెళ్దాం అని అంటారు. భూమి సైలెంట్గా కౌశల్య గారితో వెళ్తుంది. జాను పాప పక్కన కూర్చుంటుంది. కౌశల్య గారు ముగ్గురికి వడ్డించి తను కూర్చుంటుంది. ముగ్గురు సైలెంట్గా భోజనం చేస్తారు. ముగ్గురు సైలెంట్గా భోజనం చేస్తారు. భూమి భోజనం చేశాక వచ్చి పాప దగ్గర కూర్చుంటుంది. జాను, నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి, నేను ఇక్కడే ఉంటాను. జాను భోజనం చేయడానికి వెళ్తుంది. మూర్తి గారు వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. జాను భోజనం చేయడానికి వెళ్తుంది. మూర్తి గారు వెళ్ళి సోఫాలో కూర్చుంటారు. కౌసల్య జానుకి అన్నం వడ్డిస్తుంది. అమ్మా, నేను తింటాను, కానీ నువ్వు భూమి దగ్గరికి వెళ్ళు. సరే, నువ్వు త్వరగా తినేసిరా. నేను వెళ్తున్నాను. కౌసల్య భూమి దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటుంది. నేను వెళ్తున్నాను. కౌసల్య భూమి దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటుంది. భూమి, నువ్వు జాను ఒకటే రూమ్లో పడుకోండి. భూమి, నువ్వు జాను ఒకటే రూమ్లో పడుకోండి. సరే ఆంటీ. రేపు త్వరగా లేవండి, మనం గుడికి త్వరగా వెళ్దాం. కౌసల్య, రేపు ఇంకా ఏదైనా పని ఉందా? లేదండి. కౌసల్య, రేపు ఇంకా ఏదైనా పని ఉందా? లేదండి. సరే అయితే రేపు గుడికి వెళ్ళి వచ్చాక మనం షాపింగ్కి వెళ్దాం. అలాగేనండి. జాన్ కూడా భోజనం చేసి వస్తుంది. భూమి, వెళ్ళి పడుకోండి. రేపు త్వరగా లేవాలి. అలాగే నువ్వు భూమి రూమ్లో పడుకో. సరే అమ్మా. జాను భూమి చేయి పట్టుకుంది. భూమి పాపని ఎత్తుకొని జానుతో పాటు నడుస్తుంది. వెళ్తున్న భూమిని చూసి బాధపడుతుంది. ఏమండి,
వెళ్తున్న భూమిని చూసి బాధపడుతుంది. ఏమండి, నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు కౌసల్య? పాపమండి, భూమిని అందరూ చాలా బాధ పెట్టారు. భూమి తన గురించి నీకు చెప్పిందా కౌసల్య? లేదండి, ఇందాక జరిగిన దాని గురించి మొత్తం చెప్తుంది. ఇందాక జరిగిన దాని గురించి మొత్తం చెప్తుంది. మూర్తి గారు ఇప్పుడు భూమిని మనం ఎలా నార్మల్ చేయాలి అని ఆలోచిస్తాడు. కొద్దిసేపు అలానే ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత తేరుకొని, కౌసల్య, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కౌసల్య, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కౌసల్య, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటండి అది? నాకు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంది. ఏ ఊరు వెళ్ళాలి తెలియదు కౌసల్య. ఇంకా క్లారిటీగా తెలియదు నాకు. ఆప్షన్ ఉంటుందా? ఉంటుంది. నేను మా పై ఆఫీసర్తో మాట్లాడాలి. మనం వైజాగ్ వెళ్ళిపోదాం. రుద్ర కూడా వైజాగ్లో ఏదో ఆఫీస్ పెట్టాలి అన్నాడు. సరే కౌసల్య, నేను ఆఫీసర్తో మాట్లాడతాను. ఏమండి, మీరు రుద్రతో మాట్లాడారా? లేదు కౌసల్య, నాకు టైం సరిపోలేదు మాట్లాడడానికి. సరే, ఇప్పుడు చేయండి, మాట్లాడదాము. మూర్తి రుద్రకి ఫోన్ చేస్తాడు, కానీ రుద్ర పడుకొని ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయడు. పడుకున్నట్టున్నాడు. తను లేచినప్పుడు చేస్తాడులే. మనం పడుకుందాం పద అని తను కౌసల్యతో కలిసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. జాను భూమిని తన రూమ్కి తీసుకెళ్తుంది. భూమి, మనం ఇక్కడే పడుకుందాం, ఇక్కడ బాగుంటుంది. సరే జాను. ఇప్పుడు భూమి జానుతో ఉండిపోతుందా లేకపోతే తన అత్తారింటికి వెళ్ళిపోతుందా తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ స్టోరీ